మాట్లాడు అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు ఈ మూవీస్ చేస్తుండగానే ఇంకా నాకు ఒకటి రెండు మూవీస్ డైరెక్టర్ ఎవరు కాల్ చేశారు. అవి కొద్ది పెద్ద సినిమాలని కాల్ చేశారు. నా డేటా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఇచ్చిన తర్వాత నా డేటా వాళ్ళకి ఇవ్వడం అంటే నేను ఒక ఆడిషన్కి వెళ్ళానండి. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆడిషన్లో తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నా నెంబర్ కాల్ చేసి, సార్ మా సినిమాలో ఛాన్స్ ఉందా నీకు చేస్తారని అడిగారు. సరే చేస్తానన్నానండి. ఆ సినిమా అంటే పేర్లు చెప్పలేదు, పెద్ద సినిమాలన్నీ ముగ్గురు కాల్ చేశారు. మీరు రాబోయే సినిమాల్లో కొద్ది పెద్ద సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి అవకాశం వచ్చిందండి. చాలా మంచి సంతోషం అండి. కానీ ఇంత చిన్న పెళ్లిటూరు నుంచి వెళ్ళి ఏదో చిన్న మారుమూల ప్రాంతంలో వెళ్ళి మీరు ఎలాంటి సక్సెస్ అందుకున్నారంటే చాలా అవార్డులు కూడా అందుకున్నారు. కానీ మీరు ఇంకా ఎలా స్థాయిలో అందుకుని ఎవరన్నా తీసుకెళ్ళే ఉద్దేశం ఉందా? డెఫినెట్ అండి. ఎందుకంటే నేను ఒక్కడనే కాదండి, నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంత ఆస్తూ ఉంటారు. నేను ఎలాగ ముందుకెళ్ళాను వాళ్ళని కూడా నేను తీసుకెళ్ళే గురించి ఆలోచన గురించి ట్రై చేస్తానండి కంపల్సరీ. ఎందుకంటే నన్ను కలిసిన డైరెక్టర్ అటువంటి అతను ఫేమస్ ప్రసాద్ గారు అంటే నాకు ఆయన ఎప్పుడు కూడా ఇక్కడండి గుండెల్లో ఆయన మంచి వ్యక్తి అండి. ఆయన ఈ ఇతర క్యారెక్టర్ ఇచ్చారు, ప్రేమవరం ధర్మవరం ఆయన. తర్వాత మా కోడైరెక్టర్ గారు సుగుణ మేడం గారు, ఆవిడ కూడా మంచిగా నన్ను ఎంకరేజ్ చేసి డైలాగులు అవి చెప్పించి నైటీ బాగ్లో నాకు కాల్ చేసి వాయిస్ రికార్డ్ పెట్టించి ఆ ట్రైనింగ్ ఇచ్చింది అంటే ఆవిడ ఫేమస్ ప్రసాద్ గారు. ఇద్దరు లేదా కూడా నేను విజరా క్యారెక్టర్ చేయలేనండి. చాలా సినిమాల్లో వెనకాల కూడా ఉన్నారు. ఏంటి గ్యాంగ్ లీడర్ ఒక సినిమాలో అయితే గ్యాంగ్, దాంట్లో కూడా మీరు ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఏ సినిమా అండి అది? నేను చేసిందంటే బెట్టింగ్ గ్యాంగ్ కేరే ప్రాగ్నాడ. తర్వాత మొన్న నవీన్ పోలిశెట్టి గారు అనగనగా ఒక రాజు, అది పండగ రిలీజ్ అండి. ఆ మూవీలో అందులో కూడా ఉన్నానండి. అలాగైతే మీ మెండపేటని రాజమండ్రి కలపాలని ఆ ప్రవేశాలు వచ్చింది. చాలామంది కూడా మీకు చాలామంది ఎరగ చెప్తే కుతి పని అవుతుంది అని చాలామంది అన్నారు. అదే కాకుండా రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లా కలపాలని కూడా మీకు కూడా చాలామంది ఫోన్ చేశారని మా దృష్టికి వచ్చింది. లేదు సార్, అది మనం అంత స్థాయికి ఇంకా ఎదగలేదు సార్. మన వెనకాల ఉండే పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా పొలిటికల్గా ఆ వాళ్ళకి అలా చేయగలరు, కానీ మనం అంత చేయడానికి మనకంత. మీకు ఏదన్నా అవకాశం వస్తే ఏదన్నా అదే చాలామంది అన్నారు అవకాశం అంటే ఏమన్నా వస్తే కనుక నలుగురికి మంచి చేయాలనే చూస్తానండి. మెండపేట రాజమండ్రి కలపాలని చాలామంది అంటున్నారు. అది మీరు ఏమన్నా చెప్పగలరా? దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందంటే నేను కూడా అందులో పాల్గొంటానండి. రామచంద్రపురం నియోజకవర్గం కూడా కాకినాడ కలపాలని ఏమన్నా చెప్పగలరా? అది నేను అదే అండి ఫైనల్గా మీరు అడిగేదని మీరు చెప్పేసి ఏంటంటే ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందంటే ఆ మంచిలో నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. అంతేకాకుండా మీరు చేసే దాంట్లో కూడా మీకు ఏమన్నా సమస్యలు కానీ ఏమన్నా ఇబ్బంది కానీ మీ ఈ ఫీల్డ్ బాగున్నదని మీరు అనుకుంటున్నారా? సంతోషంగా సాగుతుందని మీ జీవితం ఏమన్నా అనుకుంటున్నారా? ఖచ్చితంగా.